మహాబలిపురం సమీపంలోని రిసార్ట్లో శశికళ వర్గం నేతల క్యాంప్ దగ్గర మీడియా దాడి జరిగింది. ఉదయం రిసార్ట్ దగ్గరకు వెళ్లిన మీడియా ప్రతినిధుల్ని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడి దృశ్యాల్ని వీడియో తీసేందుకు ప్రయత్నించడంతో రాళ్లతో దాడి చేశారు. మరోవైపు లోపలికి ఎవరూ ప్రవేశించకుండా రిసార్ట్ చుట్టూ భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. శశికళ వర్గంలోని ఎమ్మెల్యేల వివరాలు సేకరించేందుకు కొద్దిసేపటి కింద ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్ దగ్గరికి పోలీసులు చేరుకున్నారు. అయితే శశికళ సపోర్టర్స్ అక్కడ ఏర్పాటు చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. మరిన్ని డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, శశికళ ఎమ్మెల్యేల క్యాంప్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏంటి? గోల్డెన్ బే రిసార్ట్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తం 130 మంది ఎమ్మెల్యేలకు గాను దాదాపు 90 మంది ఈ రిసార్ట్స్ లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఎవరి ఫోన్లు కూడా పనిచేయట్లేదు. దీనిపై 2 వాదనలు వినిపిస్తున్నాయి. కొద్దిమంది అక్కడి నుంచి బయటికి రావాలనుకున్నా రానివ్వట్లేదు, కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లు మాట్లాడనివ్వట్లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే శశికళ వర్గం నుంచి ఎవరు కూడా జారిపోకుండా ఉండేందుకు ఈ రిసార్ట్స్ లో అన్ని సౌకర్యాలు కల్పించారు. అయితే కొద్దిమంది వాళ్ళ కుటుంబ సభ్యులు దీనిపై ఫిర్యాదు చేశారు. తర్వాత మద్రాస్ హైకోర్టులో కూడా దీనిపై ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దాని మీద పోలీసులను ఈ విషయం మీద ఎంక్వైరీ చేయాల్సింది. అంటే వాళ్ళు స్వచ్ఛందంగానే రిసార్ట్స్ లో ఉన్నారా లేకపోతే బలవంతంగా ఉంటున్నారా, వాళ్ళ ఫోన్లు ఎందుకు పనిచేయట్లేదు, దీని మీద నివేదిక ఇవ్వాల్సిందిగా మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అందువల్ల పోలీసులు అక్కడికి వెళ్లారు. అంతకుముందు జర్నలిస్టులు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద రాళ్ల దాడి జరిగింది. శశికళ వర్గీయులు రాళ్ల దాడి చేసినట్టుగా చెప్తున్నారు. తర్వాత పోలీసులు కూడా లోపలికి వెళ్లి ప్రయత్నం చేస్తున్నారు. గవర్నర్ కూడా నిన్న డీజీపీ రాజేంద్రను ఇదే విషయమే ఆదేశించారు. పన్నీర్ సెల్వం తనకు ఫిర్యాదు చేశారు ఏంటంటే ఈ రిసార్ట్స్ లో వాళ్ళని బంధించారని. సో వాళ్ళు స్వచ్ఛందంగానే అక్కడ ఉంటున్నారా లేకపోతే నిజంగానే బంధించారా అన్న విషయంపై ఎంక్వైరీ చేయాల్సిందిగా ఆదేశించారు. అందులో భాగంగానే పోలీసులు చేరుకున్నారు. అటు గవర్నర్ ఆదేశాలు తర్వాత హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు అక్కడ రిసార్ట్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఎవరిని కూడా ఫోన్స్ మాట్లాడనివ్వకపోవడానికి అన్నాడీఎంకే నేతలు చెప్తున్న కారణం ఏంటంటే వాట్సాప్ లో కానీ సోషల్ మీడియాలో కానీ వీళ్ళందరి నెంబర్స్ కూడా ఎమ్మెల్యేల నెంబర్లు అందరి నెంబర్స్ పోస్ట్ చేశారు. పన్నీర్ సెల్వం వర్గీయులు మీ ఎమ్మెల్యేలని పన్నీర్ సెల్వంకు ఓటేసేలా చెప్పండి అంటూ ఈ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. దానివల్ల చాలా మంది అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. అందుకనే వాళ్ళంతట వాళ్ళే స్వచ్ఛందంగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారని శశికళ వర్గీయులు చెప్తున్నారు. బట్ పన్నీర్ సెల్వం వర్గీయులు మాత్రం ఒకరిద్దరు కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లు మాట్లాడనివ్వటం లేదు, బయటికి రానివ్వట్లేదు అని చెప్తున్నారు. సో అల్టిమేట్ గా ఇప్పుడు పోలీసు దాన్ని వెరిఫై చేస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగానే ఉంటున్నారా, ఉంటున్న వాళ్ళు అందరూ స్వచ్ఛందంగా ఉంటున్నారని చెప్పలేము, లేకపోతే అందరూ కూడా అక్కడి నుంచి బయటికి రావాలని కోరుకుంటారని కూడా చెప్పలేము. సో ఎంతమంది స్వచ్ఛందంగా ఉంటారు, ఎంతమంది బయటికి రావాలనుకుంటారు, ఇది పోలీసు వెరిఫై చేసిన తర్వాత తెలుస్తుంది. దీనికి రిసార్ట్స్ నిర్వాహకులు కానీ లేకపోతే శశికళ వర్గీయులు కానీ దీనికి ఎంత మేరకు సహకరిస్తారు అన్నది చూడాల్సి ఉంది. స్వాతి, భరత్, మరి శశికళ మద్దతుదారుల వ్యవహార శైలిని ఎలా చూడొచ్చు? అంటే క్యాంపులు నిర్వహించడం ఇదేమి కొత్త కాదు. మన దగ్గర అయితే జడ్పీటీసీ ఎంపీటీసీలకు కూడా క్యాంపులు నిర్వహించిన సందర్భాలే, జడ్పీ ఎలక్షన్స్ లో ఎంపీపీ ఎలక్షన్స్ లో కూడా నిర్వహించిన సందర్భాలే. సో ఎవరి ఎమ్మెల్యేలు వాళ్ళు కాపాడాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. బట్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు స్వచ్ఛందంగా ఉంటున్నారా లేకపోతే బలవంతంగా వాళ్ళు ఉంచుతున్నారా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగిన వాళ్ళను అట్నుంచటే డైరెక్ట్ గా రిసార్ట్స్ లోకి తీసుకెళ్లారు. దానిలోంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్పించుకొని వచ్చారు. షణ్ముగనాథన్ అనే ఎమ్మెల్యే, పన్నీర్ సెల్వం క్యాంప్ లో జరిగిన ఎమ్మెల్యే, ఆయన ఏ విధంగా తప్పించుకొని వచ్చారో ఆయన బాత్రూమ్ కని చెప్పి వచ్చి గోడ దుంకి బయటకు వచ్చి పన్నీర్ సెల్వం దగ్గర చేరారు. సో అటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా లేకపోతే బలవంతంగా బంధించారా అనేది చూడాల్సింది. ఇప్పుడు ఈ క్యాంపులు నిర్వహించడం అనేది కామన్ అయిపోయింది. బట్ ఆ క్యాంపుల్లో ఉన్నవారు ఎలా ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న నిజమేనా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనా
ఇదంతా కూడా బేరసారాల అంతా కూడా నడుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా వాళ్లకు ఎవరికి కూడా ఎలక్షన్స్ ఇప్పుడు అవసరం లేదు. సో వాళ్ళు అటు ఇటు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కొద్ది రోజులు ఇప్పుడు శశికళ క్యాంప్ లో ఉన్న వాళ్ళు పన్నీర్సెల్వం వైపు రావచ్చు, పన్నీర్సెల్వం ఉన్న వాళ్ళు శశికళ వైపు రావచ్చు. అల్టిమేట్ గా ఫ్లోర్ టెస్ట్ సాధ్యమైతే త్వరగా జరగాల్సి ఉంది. ఫ్లోర్ టెస్ట్ లేట్ అయినా కొద్దీ, బల పరీక్ష ఆలస్యమైన కొద్దీ ఇటువంటి పరిణామాలే సంభవిస్తారని చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ భరత్. మహాబలిపురం సమీపంలోని రిసార్ట్ లో శశికళ వర్గం నేతల క్యాంప్ దగ్గర మీడియా దాడి జరిగింది. ఉదయం రిసార్ట్ దగ్గరకు వెళ్లిన మీడియా ప్రతినిధుల్ని అక్కడే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడ దృశ్యాల్ని వీడియో తీసేందుకు ప్రయత్నించడంతో రాళ్లతో దాడి చేశారు. మరోవైపు లోపలికి ఎవరూ ప్రవేశించకుండా రిసార్ట్ చుట్టూ భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మరోవైపు హైకోర్టు ఆదేశాలతో తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగారు. శశికళ వర్గంలోని ఎమ్మెల్యేల వివరాలు సేకరించేందుకు కొద్దిసేపటి కింద ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్ దగ్గరికి పోలీసులు చేరుకున్నారు. అయితే శశికళ సపోర్టర్స్ అక్కడ ఏర్పాటు చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది.